తెలుగు రాష్ట్రాల్లోని అనేక ఆలయాలలో అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలు భక్తులందరికీ ఒక ప్రత్యేక అనుభూతిని కలిగిస్తున్నాయి. అనేక ఆలయాల్లో 10 రోజుల పాటు నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలు భక్తులందరినీ ఆకర్షిస్తున్నాయి. బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారిని దర్శించుకోవడం కోసం ఆలయాలకు పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తారు. తిరుపతిలోని తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహించారు. మధ్యాహ్నం 2:30 అమ్మవారి ఉత్సవాలను ఆలయం నుండి శుక్రవారపు తోటకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. 2:30 నుండి 4:30 వరకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో భాగంగా పసుపు, కుంకుమ, పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరి నీళ్లతో అభిషేకం చేశారు. సాయంత్రం అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక సంగీత కార్యక్రమాలు జరిగాయి. రాత్రి 7:30 నుండి 8:30 వరకు అమ్మవారిని ఆలయ 4 మాడవీధుల్లో ఊరేగించనున్నారు. స్వర్ణ రథంపై అమ్మవారిని దర్శిస్తే తలిచిన పనులు నెరవేరడంతో పాటు మరో జన్మ ఉండదని అర్చకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఆలయ అర్చకులు బాబుస్వామి, డిప్యూటీ ఈవో గోవిందరాజన్, సూపరింటెండెంట్ రమేష్, ఆలయ ఇన్స్పెక్టర్లు చలపతి, సుభాస్కర్, సుబ్బారాయుడు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ వసంతోత్సవం కారణంగా అమ్మవారి ఆలయంలో జరిగే కళ్యాణం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. సింహాచలం అప్పన్నస్వామి 2వ విడత చందనోత్సవం వైభవంగా జరుగుతోంది. ముందుగా అర్చకులు స్వామివారి సుప్రభాత సేవను నిర్వహించారు. అనంతరం గోవిందరాజస్వామిగా అలంకరించి ఉభయ దేవేరుల సన్నిధిలో అభిషేకాలు, వేద పారాయణం నిర్వహించారు. తానాచార్యులు దివ్య ప్రబంధగానం చేశారు. ఏటా వైశాఖ పౌర్ణమి రోజు వరాహ పుష్కరిణిలో స్నానమాచరించి స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తున్నట్లు భక్తులు తెలిపారు. దీనిలో భాగంగా శ్రీ స్వామిని గోవిందరాజు స్వామి అలంకరణలో ఉభయ దేవరులతో పలు అభిషేకాలు, వేద పారాయణం నిర్వహించారు. అనంతరం స్వామివారిని అందంగా అలంకరించి ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ క్రమంలో ఆలయాన్ని రకరకాల పుష్పజాతులతో అలంకరించారు. అర్చకులు వేకోజామున స్వామిని సుప్రభాత సేవతో మేల్కొల్పి పూజలు జరిపారు. సుగంధ ద్రవ్యాలు మిళితం చేసినటువంటి 3 మనుగుల శ్రీగంధాన్ని స్వామికి సమర్పించారు. ఆలయ ఆస్థాన మండపంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను కొలువుదీర్చి పంచామృత స్నపన తిరుమంజన సేవలు జరిపించారు. ఒడిశా, ఉత్తరాంధ్ర, కోస్తా తీర ప్రాంతాలకు చెందిన గ్రామీణ భక్తులు పెద్ద సంఖ్యలో అప్పన్న స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామిని చూసిన భక్తులు పులకించిపోయారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం, విశాఖ మన్యం దేవతగా విరాజిల్లుతున్న శక్తి స్వరూపిణి పాడేరు శ్రీ మోదకొండమ్మ తల్లి అమ్మవారు ఉత్సవం ఘనంగా సాగుతోంది. ఈ సందర్భంగా అమ్మవారికి ఆలయ ప్రతినిధులతో పాటు మన్యంలోని ప్రజాప్రతినిధులు, అధికారులు, గిరిజనులు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. అమ్మవారి ఉత్సవాల సందర్భంగా భక్తులు వేకువజాము నుంచే మోదకొండమ్మ అమ్మవారి దర్శనం కోసం అధిక సంఖ్యలో గంటల తరబడి క్యూలైన్లలో ఉంటూ దర్శించుకుంటున్నారు. ఇక ఉత్సవ విగ్రహం, ఘటాలను అమ్మవారి ఆలయం నుండి భారీ ఊరేగింపు నడుమ శతకం పట్టు వరకు వెళ్లి అక్కడ కొలువుదీర్చారు. శ్రీ మోదకొండమ్మవారి జాతర మహోత్సవాలు మే 11, 12, 13 తేదీల్లో జరగడం అనేది పూర్వం నుంచి ఒక ఆనవాయితీ. పాడేరు శ్రీ మోదకొండమ్మవారు అనే అమ్మవారు ఒక గ్రామ దేవతగా వెలిసి ఈరోజు రాష్ట్ర స్థాయి దేవతగా, రాష్ట్ర ఫెస్టివల్గా పేరు పొందినటువంటి అమ్మవారు శ్రీ మోదకొండమ్మవారు. అమ్మవారికి ఎంతో మహిమ ఉంటుందని కొన్ని లక్షల కోట్ల మంది నమ్మకం అనేది అమ్మవారిలో ఉంది. అయితే ఈ సంవత్సరం గౌరవ శాసనసభ్యులు మధ్యరాశ విశ్వేశ్వరరాజు గారు ఆదేశాల మేరకు ఆయన అధ్యక్షతలో చాలా అన్ని ఏర్పాట్లు సక్రమంగా చేయడం జరిగింది. అలాగే మంచి విద్యుత్ అలంకరణ,
అలాగే వచ్చే ఉన్నటువంటి భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మన పాడేరుకి సంబంధించినటువంటి జిల్లాధికారులందరూ కూడా సమన్వయంతో మా కమిటీని మంచిగా ప్రోత్సహిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. అందరికీ నమస్కారం. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు పట్టణంలో జరుగుతున్నటువంటి శ్రీ 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 మాదకొండమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలకి మరి సుదూర ప్రాంతాల నుంచి విచ్చేస్తున్నటువంటి భక్తులందరూ కూడా స్వాగతం సుస్వాగతం అని తెలియజేస్తున్నాం. అలాగే కోరికలు తీర్చే కొంగు బంగారం ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం మరి శ్రీ 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 మాదకొండమ్మ అమ్మవారు అంటే మరి వన్య దేవత. మరి అమ్మవారిని మరి మొక్కుకుంటే ఖచ్చితంగా మా కోరికలు నెరవేరుతాయన్న ఉద్దేశంతో ప్రత్యేకంగా భక్తులు చాలా దూరం నుంచి సుదూర ప్రాంతాల నుంచి లక్షల్లో రావడం జరుగుతుంది. కాబట్టి వారందరూ కూడా మేము స్వాగతం తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా అమ్మవారి ఆశీస్సులు చల్లని దీవెనలు వారందరికీ కూడా ఉండాలని చెప్పి మేము తెలియజేస్తున్నాము. అలాగే ముఖ్యంగా ఈ జాతరకు విచ్చేసినటువంటి ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా జాతరను జయప్రదం చేస్తున్న సందర్భంగా చందాలు అందిస్తూ మరి ఈ ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవమైనటువంటి అమ్మవారి ప్రాంగణంలో నిత్య అన్నదానం జరగాలి అన్న సంకల్పంతో ఉత్సవ కమిటీ ఆలయ కమిటీ మరి నిర్ణయం తీసుకొని ప్రస్తుతానికి 3 రోజులు పెడుతున్నారు. అలాగే దాన్ని నిత్య అన్నదానంగా మార్చడానికి కూడా సంసిద్ధమవుతున్నారు. అలాగే ప్రస్తుతం ఆలయ ప్రాంగణంలో ఈ ఉత్సవాల 3 రోజులు కూడా ఖచ్చితంగా రోజుకి 10,000 మంది చొప్పున మరి అన్నదానం చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు కూడా చందాలు అందించాలని అలాగే ఈ జాతరకు కూడా చందాలు అందించినటువంటి భక్తులకు కూడా మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరొక్కసారి ఉత్తరాంధ్ర కొంగు బంగారం మరి మా శ్రీ 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 మాదకొండమ్మ అమ్మవారు మరి కోరికలు తీర్చేటువంటి తల్లిగా మరి అవతరించడం మా అందరూ కూడా అదృష్టం. కాబట్టి అమ్మవారి చల్లని దీవెనలు భక్తులందరూ కూడా ఉండాలని మరొకసారి మేము కోరుకుంటున్నాం. అమ్మవారికి పసుపు కుంకుమ ఇచ్చి 3 రోజుల పాటు ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. గిరిజన సాంప్రదాయ వంటలు అన్నం, పప్పు, బూరెలు, అరిసెలు, అట్లు నైవేద్యంగా సమర్పిస్తున్నారు. తెలంగాణలో సమ్మక్క సారలమ్మ తరహాలోని ఆంధ్రప్రదేశ్లోనూ మోదకొండమ్మ అమ్మవారి జాతర నిర్వహిస్తున్నారు. పులివేషాలు, ధింస, అమ్మవార్ల నృత్యాలు, డప్పు వాయిద్యాలతో పాడేరు పులకించింది. సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఉత్సవాలను తిలకించేందుకు ఒడిశా, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి సందర్శకులు భారీగా తరలివచ్చారు. ఈ యొక్క కార్యక్రమం వాళ్ళే వచ్చి ఘటాలు సమర్పించుకుంటాం. ఎక్కడి నుంచో అమెరికా నుంచి కూడా వచ్చి అమ్మవారికి శాస్త్రీయ భాషగా చందాలు సమర్పించగా ఈ అమ్మవారి యొక్క ఘనంగా ఉత్సవాలు ఈ యొక్క ఎవరైతే ఎమ్మెల్యేగా ఉంటారో వారి ఆధ్వర్యంలో 5 సంవత్సరాలకి ఒక పర్యాయంగా వచ్చినటువంటి ఎమ్మెల్యే ఎవరైతే వాళ్ళ ఆధ్వర్యంలో ఘనంగా ఈ ఉత్సవాలు నిర్వహించుకోవడం, ఈ ఉత్సవాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా అమ్మవారి ఆధ్వర్య భక్తులు ఇచ్చేటటువంటి విధానంతో పండుగ జరిపించుకోవడం జరిగింది. ఇటువంటి విశేషమైన పండుగను ప్రభుత్వం వారు గుర్తించి దీన్ని ప్రభుత్వ పండుగ చేసి ఇంకా భక్తులకి అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సదుద్దేశంతో 3 సంవత్సరాల క్రితం 4 సంవత్సరాల క్రితం ఈ యొక్క అమ్మవారి పండుగను పెద్ద పండుగ గుర్తించి జాతీయంగా వెళ్ళిపోవాలి అని చెప్పేసి రాష్ట్ర పండుగ దీన్ని ఏర్పాటు చేసి దీనికి సంబంధించిన నిధులు కేటాయించి ఈ వచ్చే ప్రజలు భక్తులందరికీ కూడా ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఐటీ తరఫు నుంచి యథాశక్తిగా కొన్ని నిధులను కేటాయించి కావాల్సిన వసతులన్నీ కూడా ఏర్పాటు చేసి వచ్చే భక్తులన్నిటికీ కూడా అన్ని విధాలుగా ప్రసాద రూపంలో కానీ ఈ కొత్త ఎమ్మెల్యే గారి చిన్నగా అన్న సంతర్పణ కార్యక్రమం కూడా పెట్టడం జరిగింది. నెల్లూరులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెంచలకోనలోని శ్రీ పెనుసిల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన బంగారు గరుడ సేవను ఆలయ అర్చకులు అత్యంత వైభవంగా నిర్వహించారు. సుగంధ పరిమళాలు వెదజల్లే విశేష పుష్పాలు, అలంకరణల నడుమ స్వర్ణాలంకార శోభితులైన పెంచలూరు స్వర్ణ గరుడ వాహనంపై కొలువుదీరి భక్తులకు దర్శనమిచ్చారు. నరసింహస్వామి జయంతి సందర్భంగా స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన గరుడ వాహనంపై స్వామివారిని అశేష జనసంద్రమైన భక్త జనులు దర్శించుకున్నారు. కోన 4 మాడ వీధుల్లో ఆహ్లాదకరమైన వాతావరణంలో స్వామివారు విహరిస్తుంటే భక్తులు కనులారా చూసి పెంచలో గోవిందో అంటూ భక్తి పారవస్యంతో పరవశించిపోయారు. కడప, అన్నమయ్య, కర్నూలు, అనంతపురం జిల్లాల నుండి భారీగా భక్తులు తరలివస్తున్నారు.
ములుగులోని శ్రీ హేమాచల కొండల్లో స్వయంభూగా వెలిసిన లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలకు భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ ప్రధాన అర్చకులు అమరవాది మురళీ కృష్ణమాచార్యుల శిష్య బృందం ఆధ్వర్యంలో ఆగమశాస్త్ర ప్రకారం శాస్త్రోక్తంగా కడు వైభవంగా నిర్వహించారు. ఉదయం 9 గంటలకు గర్భాలయంలో లక్ష్మీనరసింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి ఉత్సవమూర్తుల కళ్యాణాన్ని నిర్వహించారు. మధ్యాహ్నం 12:23 అభిజిత్ లగ్నంలో ఉత్సవమూర్తులను తీసుకువెళ్లి ఆలయ ప్రాంగణంలోని కళ్యాణ మండపంలో తిరుకళ్యాణ మహోత్సవాన్ని వేద పండితుల నడుమ వైభవంగా జరిపారు. ప్రకృతి రమణీయంగా పిలువబడుతున్న హేమాచల కొండలు అర్ధచంద్రాకారంలో ఉండి అతి చల్లని వాతావరణం, ఆహ్లాదం పంచుతున్నాయి. ఈ కొండలను కొంతమంది మినీ హిమాలయాలుగా చెప్పుకొచ్చారు. బ్రహ్మోత్సవాలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారి తిరు కళ్యాణాన్ని తిలకిస్తున్నారు. ఇక్కడ చింతామణి జలపాతం నీరు అన్ని కాలాల్లో ఏడాది పొడవునా ఒకే ధారగా శీతలంగా ప్రవహిస్తోంది. చెట్ల వేర్ల నుండి వచ్చే ఈ నీరు అతి చల్లగా, తీయగా ఉండడం ఇక్కడ విశేషం. ఈ నీరు ఎక్కడి నుండి వస్తుందో నేటికి అంతు చిక్కడం లేదు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు ఈ నీటిని ఔషధంగా భావించి టిన్నులు, సీసాల్లో ఇళ్లకు తీసుకెళ్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధులకు సైతం పనిచేస్తుందని భక్తుల నమ్మకం.